ఇప్పుడు మీరు చూస్తున్న క్వెషన్ పేపర్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు అప్లైడ్ బయాలజీ. సో, ఈ క్వెషన్ పేపర్ వచ్చేసి ఈ యొక్క కోర్ 2 పేపర్ వచ్చేసి ఎవరెవరికి ఉంటుందంటే బీఎస్సీ బోటనీ గానీ, జువాలజీ అండ్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ కోర్సెస్ తీసుకున్నోళ్ళకి కోర్ 2 పేపర్ కింద ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్‌లో. సో, ఇప్పుడేంటి అంటే ఈ వీడియోలో టోటల్‌గా వచ్చేసి 3 క్వెషన్ పేపర్స్ ఉంటుంది మనకి డిస్కస్ చేసేది. ఆ 3 క్వెషన్ పేపర్స్ అండ్ ఎక్స్‌ట్రాగా మీకేమైనా క్వెషన్ పేపర్స్ తెలిస్తే మోడల్ పేపర్స్ ఆర్ ఎగ్జామ్ పేపర్స్ సో, వాటికి ప్రిపేర్ అయిపోండి. సో, సరిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే చాలామంది ఒక డౌట్ ఉంటాయి మనకేంటి అంటే క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయిన ఎంసీక్యూస్ ఓవరాల్ ఒక 5 మోడల్ పేపర్స్ ఆర్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూస్తే వాటిలో ఎంసీక్యూస్ దొరికితే మీకు ఎగ్జామ్ పేపర్లో తెగిలితే ఒక 2, 3 అంతే, దానికి మించి ఎక్కువ తెగలదు. ఎందుకంటే ఎంసీక్యూస్ ఎలా అడుగుతాడంటే వాడు ఎన్ని వేస్లో ఉంటే అన్ని వేస్లో ఉండి ఆలోచించి అలా వాడు ఏంటంటే ఎగ్జామ్ పేపర్లో ఇస్తారు. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం ఇచ్చిన టాపిక్ని పర్ఫెక్ట్గా మనం దాన్ని కాన్సెప్ట్ మనకు ఐడియా ఉంటే మనకి వాడు ఎలాంటి టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వాడు ఫ్రేమ్ చేసినా కానీ మనం రాసేయచ్చు. సో పాయింట్ నెంబర్ 1 ఇది. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మీరు ఇప్పుడు ఓవరాల్గా మీకు ఏంటంటే ఎంసీక్యూస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా అని మీకు డౌట్ ఉంది. సో వాటిలో ఏంటి అంటే మీరు ఒక 5 ఆబ్జెక్టివ్ మోడల్ పేపర్స్లో మీరు ఎంసీక్యూస్ తీస్తే సో వాటిలో ఏవే టాపిక్స్ ఒక 2 యూనిట్స్ ఉన్నాయి. 2 యూనిట్స్లో ఎక్కువ ఏ ఒక్క యూనిట్స్ నుండి అడిగారు 3 యూనిట్స్ ఉన్నాయి. సో 3 యూనిట్స్లో ఎక్కువ ఫ్రేమింగ్ చేస్తున్నారు క్వశ్చన్స్. ఆ 3 యూనిట్స్ చదువుకోవాలి మనం అప్లైడ్ బయాలజీ. సో అలా మీరేంటి అంటే మీరు ఎక్కువ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీరు ఒక పీడిఎఫ్గా వాటిలో ఏంటంటే మీకు ఏ టాపిక్ నుండి మనకి ఎక్కువ ఫ్రేమింగ్ చేస్తున్నారు క్వశ్చన్స్ సో అలాంటివన్నీ మనకి తెలిసిపోతుంది. సో ఆ టాపిక్ నుండి మనం చదువుకుంటే ఎంసీక్యూస్ అక్కడ నుండి దిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే మీరు ఇప్పుడు ఈ చూస్తున్న క్వశ్చన్ పేపర్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇంతవరకు ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. సో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది మీ దగ్గర ఎన్ని మోడల్ పేపర్స్ ఉన్నాయి అండ్ వీడియోలో చూసిన 3 మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ మెయిన్గా ఇవి వచ్చేసి మాత్రం కంప్లీట్ చేయండి ఫస్ట్. సో వీటికి ఆన్సర్స్ మీరు ఎలా చేస్తారు, మీకు ఏమైనా టఫ్గా ఉంటే మీ యొక్క బుక్స్ టర్మినాలజీస్లో మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీ కానీ జెమినీ AI యూస్ చేయండి. సో మీకు సరిపోతుంది. మనం ఎక్కువ మార్క్స్ అండ్ గెయిన్ చేసే సెక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే వెరీ షార్ట్ ఆన్సర్స్, మ్యాచింగ్స్, ఇంకా నెక్స్ట్ పోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఈ 4 సెక్షన్స్లో మనం ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మనకి ఏంటి అంటే మీరు ఒక టాపిక్ చదువుకుంటే ఆ టాపిక్లో ఒక లైన్ అనేది వాడు మిస్ చేసి ఇస్తాడు. ఆ లైన్ మనం రాసేస్తే సరిపోతుంది. మనకి మార్క్స్ అనేది వస్తుంది. ఆ లైన్లో ఒక 2 వర్డ్స్ అటు ఇటు అయినా కానీ మనకు ఆన్సర్ ఇస్తాడు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఓకేనా. అండ్ ఇది సెకండ్ క్వశ్చన్ పేపర్. సో ఇందులో కూడా సేమ్ చెప్పే కదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ మనం కవర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతోపాటు వచ్చేసి ఏంటి అంటే మన ఛానల్ ఎవరన్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఆల్లో పెట్టుకుంటే మీకు ఏంటి అంటే ఇలాంటి అప్డేట్స్ ఇంకా మా నుండి మీకు వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ పోతే మీరు చూసిన క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం మేము. సో దానిలో మీరు డే టు డే మీకు అన్ని అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో మీరు జాయిన్ అయిపోండి. అండ్ ఇప్పుడు ఉన్న వీటిలో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి కదా సెకండ్ క్వశ్చన్ పేపర్లో. సో ఇవి కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోండి. వెరీ షార్ట్ ఆన్సర్స్ మీ కాడ ఎన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో సో అన్నిట్లో ఉన్న ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయిపోండి. సో అప్పుడే మీరు ఏంటంటే ఎక్కువ మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. అండ్ సేఫ్ సైడ్గా 50 మార్క్స్ 45 మార్క్స్ దాకా మనం గెయిన్ చేయొచ్చు. సో సేఫ్ బోర్డర్లో ఉండిపోవచ్చు. సో అది పాస్ అయిపోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా దాంతోపాటు ఎంసీక్యూస్ అంటారు. ఆ చుట్టుపక్కల అందరూ మనోళ్ళే ఉంటారు. సో ఎవరో ఒకరి నుండి మనకి ఎంసీక్యూస్ వస్తాయి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అనేది ఇంతవరకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.